జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. భరద్వాజ కులం బోధి చంద్రం శ్రీ పురుషోత్తమం వేదాంతో భయనితత్వార్థ జ్ఞానదం గురుమాశ్రయే. జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. మనం శ్రీమద్ భగవద్గీతలో నవమోధ్యాయ రాజవిద్య రాజగుహ్య యోగ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవాన్ వాచ ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయ జ్ఞానం విజ్ఞానసహితం యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. కృష్ణ పరమాత్మ ఇలా చెబుతున్నారు, ఓ అర్జున, దేనిని తెలుసుకుంటే సంసార దుఃఖాల నుండి తరిస్తావో ఆ జ్ఞాన విజ్ఞాన సహితమైన రహస్యాన్ని ఉపదేశిస్తాను, విను అంటున్నారు. రాజవిద్య రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షాగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. ఇది చాలా రహస్యము, ఉత్తమము, ప్రత్యక్ష ఫలదము, ధర్మయుక్తము, సులభము, శాశ్వతము అయి ఉంది సుమా. అశ్రద్ధధానా పురుషా ధర్మ శాస్య పరం తప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసార వర్తుని. ఓ పరంతప, ఈ ధర్మాన్ని శ్రద్ధగా పాటించని వాళ్ళు నా వద్దకు రాలేక పుడుతూ చనిపోతూ ఉంటారు. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్సాని సర్వభూతాని నాహం తేష్వస్థితః. నిరాకారుడనైన నేనే ఈ సృష్టి అంతా వ్యాపించి ఉన్నాను. ఈ సర్వభూత కూడుల అంటే ఇవన్నీ కూడా ఈ కోడులు నాయందే ఉన్నాయి, కానీ నేను మాత్రం వాటి యందు లేను. నత్మత్సాని భూతాని పశ్య మే యోగమైశ్వరం భూతభృన్న చ భూతస్సో మమాత్మా భూతభావనః. భూతకోడినన్నింటి నా నంటి పెట్టుకొని ఉండదుట ఆయన్ని. నా ఈశ్వర్య శక్తి గ్రహించు, నా స్వరూపమైన ప్రాణాలను సృష్టించి ఈ ప్రాణాలను సృష్టించి అంటే ఈ ప్రాణాలన్నింటినీ కూడా సృష్టించి పోషిస్తూ ఉన్నప్పటికీ కూడా వాటిని ఆధారం చేసుకొని ఉండదు. యథాకాశస్థితో నిత్యం వాయు సర్వత్ర గోమహా తథా సర్వాణి భూతాని మత్సాని చుపధారయ. అన్ని చోట్ల వ్యాపించే వాయువు ఆకాశమందే ఉంటున్నట్లుగా ప్రాణులన్నీ నాయందే ఉంటాయి. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పదో విసృజామ్యహం. అర్జున, ప్రళయకాలంలో అన్ని ప్రాణులు నా మాయలోనే లయమవుతాయి. సృష్ట్యాదిలో వాటిని మరలా నేను సృజిస్తాను. ప్రకృతిం స్వామనష్టభ్య విసృజామి పునః పునః భూతగ్రామి మిమ్మం కృతజ్ఞవశం ప్రకృతేర్వసాద్. ప్రకృతికి లోబడిన ఈ ప్రాణులన్నిటినీ
తదతీతమైన నా మాయతో తిరిగి తిరిగి పుట్టిస్తూ ఉంటాను. నచ మాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ ఉదాసీన వదాసీన మసక్తం తేషు కర్మసు. అయినప్పటికీ ఆ కర్మలలో నేనే ప్రవేశించక తటస్థంగా ఉండటం చేత ఆ కర్మలు నన్ను బంధించవు. మయాధ్యక్షేణ ప్రకృతి శ్రూయతే సచరాచరం హేతునా కౌంతేయ జగద్ది పరివర్తతే. సర్వాధికారినైన నా సంకల్పం వల్ల చరాచర జగత్తును నా మాయే సృష్టించి ప్రవర్తింపచేస్తోంది. అవజానంతి మాం మూఢా మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూత మహేశ్వరం. సర్వభూత నియంత్రణైన నా తత్వాన్ని తెలుసుకోలేని వాళ్ళు నన్ను సామాన్యుడిగా భావించి తిరస్కరిస్తారు. మోఘ కర్మాణో మోఘ జ్ఞానాన్వేతతః రాక్షసీ మాధురీం చైన ప్రకృతిం మోహినీం సితాః. అలాంటి వాళ్ళు వృధా ఆశలతో వ్యర్థ కర్మలు చేస్తూ అజ్ఞానం చేత మోహింపబడి ఆసురీభావాలకు లోబడి పోతున్నారు. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజం జనన్యమనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. ఓ పార్థ, సాత్వికులైన మహాత్ములు ఈ ప్రపంచానికి నేనే మూలాధారులనని నాశరహితులనని తెలుసుకొని నిశ్చల భక్తితో నన్నే సేవిస్తున్నారు. సతతం కీర్తియాంతో మాం యతంతచ్చ దృఢవ్రతాః నమస్యంతచ్చ మాం భక్త్యా నిత్యయుక్తాః ఉపాసతే. బ్రహ్మజ్ఞాన జిజ్ఞాసులైన అటువంటి వాళ్ళు ఎల్లప్పుడూ నన్నే ప్రార్థిస్తూ భక్తియుక్తులై ఉపాసిస్తున్నారు. జ్ఞానయజ్ఞేన చాప్యన్నే యజంతో మాముపాసతే ఏకత్వేవ పృథక్యేన బహుదా విశ్వతోముఖం. కొందరు జ్ఞానయోగులై ద్వైతాద్వైత రీతులలోనూ, ఇంకొందరు లోకమంతా నేనేగాను, మరికొందరు నేనే లోకంగాను ఉపాసిస్తున్నారు. అహం క్రతురహం యజ్ఞః స్వదాహ మహామౌషధం మంత్రోహ మహా మే వాద్యం అహమగ్నిరహం హుతం. అగ్నిష్ఠోమాది రూపక క్రతువు, యజ్ఞం, శత్రుకం, స్వధా, ఔషధం, మంత్రం, ఆద్యం, అగ్ని, అవిషు అన్నీ నేనే. పితాహమస్య జగతో మాతా ధాత పితామహ వేద్యం పవిత్రమోంకార భుక్సాను యజురేవ చ. ఈ ప్రపంచానికి తల్లి, తండ్రి, దాత, త్రాత నేనే. కర్మఫలుడిని, తెలుసుకోదగిన వాడిని, పవిత్రుడిని, ప్రణవాన్ని, యజుస్సామ వేదత్రయాన్ని నేనే. గతిర్భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృద్ ప్రభవ ప్రళయహస్తానం విధానం విజమవ్యయం. ఆశ్రయము ప్రభువు, కర్మసాక్షి, ఆధారము
హితుడు, సృష్టి స్థితి లయకారకుడు, కాలాంతాన ప్రాణులకు భోగదాయక నిధి, అవినాశ కారణము, బీజము నేనే. తపామ్యహమహం వర్షం నిగృష్ణో యుచ్ఛజామి చ అమృతం చైవ మృత్యుచ్చ సదస్సచ్చ అర్జున. తప్పింపచేసేవాడిని, వర్షాన్ని కురిపించి నిలిపేవాడిని, అమృతం, మృత్యువు, సదసత్తులు నేనే. త్రైవిద్యామాం సోమపాః ఉతపాపః యజ్ఞైర్విశ్యా స్వర్గతిం ప్రార్థయంతే తే పుణ్యమాసాధ్య సురేంద్రలోకమశ్నంతి దివ్యాం దివి దేవభోగాన్. ఎవరైతే వేద విదిత యజ్ఞ కర్మల చేత నన్ను పూజించి సోమపానం చేత పాపాలను పోగొట్టుకొని స్వర్గం కోరుతున్నారు, వాళ్ళు ఆ స్వర్గంలోనే దేవభోగాలు అనుభవిస్తున్నారు. ఏతం భుక్త్యా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి ఏవం త్రయీ ధర్మ మనుప్రసన్నా గతం కామ కామా లభంతే. పుణ్యఫలం క్షీణించగానే వాళ్ళు మళ్ళీ మానవలోకంలో జన్మిస్తున్నారు. వేద ధర్మానుష్ఠానపరులైన కామ్య కర్మలు చేసేవారికి స్వర్గ మత్స్యలోకాలలో జనమరణాలు తప్పవు. తర్వాత అనన్యా చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. వేరే ఆలోచన లేకుండా నిత్యము నన్నే నమ్ముకొని నా ధ్యానంలోనే ఉంటూ నన్నే సేవించే వారి యోగక్షేమాలను నేనే చూసుకుంటాను. ఏప్యన్యదేవతా భక్తా యజంతే శ్రద్ధయాన్వితాః తేపి మామేవ కౌంతేయ యుజం చ విధిపూర్వకం. అర్జున, శ్రద్ధాభక్తులతో అన్య దేవతలను సేవించే వాళ్ళు కూడా నన్ను భజించేవారే అవుతారు, కానీ వారి పూజ శాస్త్రీయమైనది కాదు. అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ నతు మామభిజానంతి తచ్చేనాతచ్చం వతింతే. సర్వయజ్ఞ భోక్తను, ప్రభువును అయి నా నిజస్వరూపాన్ని గుర్తించలేకపోవటం చేతనే ఆ వివిధ దేవతారాధకులు మరలా పుట్టి గిట్టుతున్నారు. యాంతి దేవవ్రతా దేవా పితॄన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్యాః యాంతి మధ్యాజినోపి మాం. దేవతలను పూజించేవారు దేవలోకాన్ని, పితరులను పూజించేవారు పితృలోకాన్ని, భూతగణాన్ని సేవించేవారు భూతలోకాన్ని పొందుతున్నారు. ఎవరు నన్ను సేవిస్తున్నారో వాళ్ళు నన్నే పొందుతున్నారు. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మనః. ఎవరైనా సరే ఆకును కానీ, పువ్వును కానీ, పండును కానీ, చివరకు నీటిని కానీ నాయందు భక్తితో నాకు సమర్పిస్తే నేను దాన్ని
ప్రేమగా స్వీకరిస్తాను. యత్కరోషి యదస్నాత్ యజ్ఞుహోషి దదాసి యత్ అస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. అర్జున, నువ్వే పని చేస్తావో, దేన్ని భుజిస్తావో, దేన్ని హోమం చేస్తావో, దేన్ని దానం చేస్తావో, దేనికై తపిస్తావో ఆ సర్వాన్ని నాకే అర్పించు. శుభఫలైరే మోక్షసే కర్మబంధనైః సన్యాసయోగయుక్తాత్మా విముక్తో మాను శైషసి. అప్పుడు పుణ్యపాపాలనే కర్మబంధాల నుంచి విముక్తుడు అవుతావు. ఈ విధమైన సన్యాస యోగాన్ని అవలంబిస్తే జీవన్ముక్తుడవై నన్ను చేరుతావు. సమోహం సర్వభూతేషు న మే ద్వేష్యోస్తి అప్రియః ఏ భజంతి తు మాం భక్త్యా మయి తేషు చాప్యహం. అన్ని భూతాల యందున సమభావమే తప్ప ఇష్టత అనిష్టత అనే భేదం నాకు లేదు. భక్తితో నన్ను సేవించే వారే నా యందుంటారు, నేను వారి యందుంటాను. అపి చేత్ దురాచారో భజతే మామనన్యభకాక్ సాధురేవ సమంతం శమ్యజ్ఞవసితో హిసః. స్థిరమైన భక్తితో నన్ను సేవించేవాడెంత దురాచారుడైనా సరే సాధువుగానే పరిగణింపబడతాడు. స్థిరమైన భక్తితోట. తర్వాత క్షిప్రం భవతి ధర్మాత్మా శాశ్వచ్ఛాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్తః ప్రణశ్యతి. అలాంటి దురాచారుడు శీఘ్రకాలంలోనే ధర్మి అయి పరమశాంతిని పొందుతాడు. అర్జున, నా భక్తుడెన్నడను చెడిపోడని ప్రతిజ్ఞాపూర్వకంగా చెప్పవచ్చును. మాం హి పార్థ వ్యపాశ్రిత్య ఏపి స్యుః పాపయోనయః స్త్రియో వైశ్యస్తథా శూద్రాస్తేపి యాంతి పరాంగతిం. అర్జున, స్త్రీ, వైశ్య, శూద్రులే కానీ ఏ పాపజాతి వారైనా కానీ నన్ను ఆశ్రయించిన వాళ్ళు నిశ్చయంగా మోక్షం పొందుతారు. కిం పునర్బ్రాహ్మణాః పుణ్యా భక్త రాజర్షయస్తదా అనిత్యమసుఖం లోకమిం ప్రాప్య భజస్వరూం. చూడండి, అంత వారు ప్రతి శ్లోకంలో కూడా ఎంత చక్కని భావాన్ని మనకి చేస్తున్నారు. అంటే అర్జున, స్త్రీ, వైశ్య, శుద్ధులే కానీ ఏ పాపజాతి వారైనా కానీ నన్నే ఆశ్రయించిన వాళ్ళు నిత్యంగా మోక్షం పొందుతారు. అది కిం పునర్బ్రాహ్మణాః పుణ్యభక్త రాజర్షయస్తదా అనిత్యం సుఖం లోకమిమం ప్రాప్య భజస్వ మాం. అలాంటప్పుడు పుణ్యశీలురైన బ్రాహ్మణులు, భక్తులు, రాజఋషులు నన్ను ఆశ్రయిస్తే మోక్షం పొందుతారని వేరే చెప్పవలసిన పని లేదు కదా. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్తైవం ఆత్మానం మత్పరాయణః. నాయందు
మనస్సు నిలిపి నా భక్తుడవై నన్నే సేవించు. నన్నే నమ్మి నాకే నమస్కరిస్తూ నా యందే దృష్టిని నిలిపితే నన్ను పొంది తీరతావో. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీత నోపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే రాజవిద్య రాజగుహ్య యోగో నామ నవమోధ్యాయః. ఇట్లు ఉపనిషత్తు బ్రహ్మ విద్య యోగశాస్త్రముగా పేరొందిన శ్రీకృష్ణార్జున సంవాద రూపమైన భగవద్గీతలో రాజవిద్య రాజగుహ్య యోగమును 9వ అధ్యాయము సమాప్తము. జై శ్రీకృష్ణ. శ్రీకాంతాయ కళ్యాణనిధే నిదర్శనాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పరిపూర్ణ కటాక్షంతో అందరూ వాయుల ఆరోగ్యశ్వర్యాలతో చల్లగా ఉండాలి. కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీమన్నారాయణ. సర్వే జనా సుఖినో భవంతు.